కేంద్రంలో తీసుకుంటే రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి బలం ఎక్కువగా ఉంది. అంటే రాజ్యసభలో ఆ బలం ఉంది కదా, అంటే ఆ చట్టాలను అమలు చేసి తీసుకురావడంలో ఎంత సమయం పట్టచ్చు, అసలు ఎంతవరకు వచ్చింది? అది కావాల్సిన మెజారిటీ ఉండాలి అక్కడ. తర్వాత ఆ రకమైనటువంటి చట్టం తీసుకురావాలని పరిపాలనలో మెజారిటీ ఉన్నటువంటి పార్టీకి నిబద్ధత కూడా ఉండాలి. గతంలో ఇది లేనప్పుడు ఒక మంచి గుడ్ స్టెప్గా ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా దీన్ని తీసుకొని వచ్చారు. ఆ విలువలతో కూడే ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఒక పార్టీ మారినప్పుడు వెంటనే ఆ రోజుల్లో ఉన్న స్పీకర్లు కూడా సభాపతులు నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. సరే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని కొంత ఆలస్యం చేస్తూ ఉన్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉన్నాం. దాని మీద ఇంకా అంటే చట్టాలు అనేది ఎప్పటికప్పుడు రిఫైన్ అవుతూ ఉండాలి. గతంలో ఉన్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఒక చట్టం చేస్తాం. ఈ చట్టం చేసిన తర్వాత రేపొద్దున ఇంకొక రకమైనటువంటి అనుభవం వస్తుంది. దాన్ని మళ్ళీ మార్చుకుంటూ ఇంకొక అమెండ్మెంట్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో ఇప్పుడున్న అధికార పార్టీ డెఫినెట్గా దీనికి ఉన్న లోపాలను సవరించుకుంటూ ముందు పోవటం కోసం అడుగులు వేస్తుందని అనుకుంటున్నాం, కానీ ఇంతవరకు చేయట్లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారని చెబుతున్నారు. అయితే ఈ తెలంగాణ పరిధిలోని అచ్చంపేట ప్రాంతంలోని ఈ కొండల్లో యురేనియం బయటికి తీవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందుకు సంబంధించి నివేదిక కూడా సిద్ధం చేసి కేంద్రానికి కూడా పంపింది. దీనివల్ల ఆ అడవుల్లో ఉన్న చెంచులు కావచ్చు, 12 చిరుతపులులు కావచ్చు, ఇతర వన్యప్రాణులు ఏవైనా కూడా హాని కలిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఆ యురేనియం తవ్వకాలు ఆపాలంటూ ఈ రిలే దీక్షలు, ఇట్లాంటి నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ కూడా ఈ ఉద్యమాలు అంతగా ఉండట్లేదు. అంటే దీని మీద కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పోరాటం చేయబోతోంది? ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అక్కడ కొన్ని రోజులు పాదయాత్ర చేసింది. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా పనిచేసిన డాక్టర్ వంశీకృష్ణ గారు ఇప్పుడు రిలే నిరాహార దీక్షకు కూడా కూర్చున్నారు. వారు రిలే నిరాహార దీక్షల్లో వంశీకృష్ణ గారు, డాక్టర్ వంశీకృష్ణ గారు, ఆయన అచ్చంపేటలో ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. ఆ అప్పర్ ప్లాట్ ఎక్కడైతే ఈ యురేనియం తవ్వకాలు చేయాలని అనుకుంటున్నారో అమరాబాద్ పరిసర ప్రాంతాలు, అవన్నీ కూడా అచ్చంపేట కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది. సో ఆ రిలే నిరాహార దీక్షలో నేను కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా మొన్న వాళ్ళు పిలిస్తే ఆహ్వానిస్తే వెళ్ళాను. నేను మాట్లాడాను. అమాయకులైన చెంచులు, విస్తారంగా పెరిగినటువంటి అటవీ ప్రాంతం, అనేక రకాలైనటువంటి మూగజీవాలు, ఇవన్నీ కలిసి సహజీవనం సాగిస్తున్న ప్రశాంత వాతావరణమే ఆ అమరాబాద్ అప్పర్ ప్లాట్ మండలం. అటువంటి ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపట్టి ఆ యురేనియం తవ్వకాల ద్వారా వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్తో ఆ ప్రాంత ప్రజలను కలుషితం చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కానీ, వాతావరణాన్ని కానీ, జంతువులను కానీ, చెట్లు కానీ ఇబ్బంది పెట్టడం సరైంది కాదు అని చెప్పేసి ఆనాడు ఆ సభలో పాల్గొన్నప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాం. దాని మీద అవసరమైతే ఇంకా ముందు కూడా పోదామని చెప్పాం. నేను మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్.